ఒక్క పెళ్ళి అయిపోతే మా వాడికి ఏటో 35 ఏళ్ళు వచ్చింది, అవ్వట్లేదు కాబట్టి సుఖంగా ఉన్నాడమ్మా, తర్వాత ఎన్ని పడతాడో నీకేం తెలుసు, ఎందుకు అంత బలవంత పెట్టి పెళ్లి చేయాలి? నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, పెళ్ళైన ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉంటుందండి మెడలో, మగవాళ్ళకి ఏముంటుందన్నారు, ఏడు మొహం ఉంటుంది చూసుకో అని చెప్పాను. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వడం లేదంటే పెళ్ళై 10 ఏళ్ళు అయింది, నవ్వడవాడు. ఆ ముహూర్తం అందుకే పెట్టారు చూసి మళ్ళీ, లేకపోతే నవ్వడానికే ముచ్చిమొహం అంతే కూర్చొని ఇంకంతే దుఃఖాలు ఇవన్నీ. పైకి ఇక్కడ కూర్చుని ఇవన్నీ మా ఆవిడ వింటే బాగుండు అనుకుంటాడు. ఇది ఆవిడేదో మారడం లేదని, ఆవిడేమనుకుంటే ఇంటి దగ్గర ఈయన అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది, అసలు అయిపోయింది. ఇంకా నువ్వు ఎవరో వండమేమిటమ్మా, నువ్వు వింటున్నావు కదా, నువ్వు ఉపయోగించుకోరాదా, వారెవరో వింటే మనకే, వినకపోతే మనకే, అది జరిగేది. వారు ఎలా ఉంటున్నారో అలాగే ఉంటారు, అది జీవలక్షణం, వాళ్ళు మారరు. వారితో ఎలా ఉండాలో మనం అలవాటు చేసుకోవాలి.